ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభకరమైన ఈ ఆదివారం నాటి గురుభక్తులలో పరమహంసగా పేర్కొనదగిన భరద్వాజ మాస్టర్ని సంస్మరించుకునే ఈ సత్సంగం ఎంతో ప్రత్యేకత కలిగింది. ఎందుకనంటే సరిగ్గా ఈరోజు 8వ తేదీ అంటే రేపు అంటే 9వ తేదీన 1963వ సంవత్సరంలో షిరిడీలో మాస్టర్ గారికి మరొక్కసారి పునర్జన్మ లభించిన రోజు. మన అదృష్టం ఏంటంటే ఆ అనుభవాన్ని, ఆ దివ్యానుభవాన్ని, ఆ జ్ఞానపూర్ణతను, దానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని మాస్టర్ గారే మన కోసం వివరించడం. తాము అక్షర రూపం ఇచ్చిన సాయి చరిత్రలో ముందుగా దానినే ప్రస్తావించి మనకు అనుగ్రహ ప్రసాదంగా ఇవ్వటం మన ధన్యత. మనకు తెలిసినంతవరకు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది వేదభూమి, భరతభూమి, మహనీయుల భూమి, ఆధ్యాత్మికత ప్రధానమైనటువంటి భూమి ఇది. ఇక్కడ విచిత్రం ఏంటంటే భరద్వాజ మాస్టర్ గారికి ఒక అనుభవం వచ్చింది. అది కేవలం ఆయన సొంతం, ఆయనదే కాదు, అనుభవం సొంతమే. ఆ అనుగ్రహం మనందరికీ ఒక పరమార్థానికి త్రోవ, ఒక దారి. అంటే మనందరికీ కూడా అటువంటి అర్హత ఉంది మనుషులుగా. అదేవిధంగా అతి ప్రాచీన భారతీయ ఋషి దృక్పథంలోంచి అతి ఆధునికమైన ఈ క్షణం వరకు మాస్టర్ జీవితం, లేదా ఇంకా మనం గనక వివరించుకుంటే మన జాతిలో ఉద్భవించిన మహనీయుల జీవితాలన్నీ మనకు అద్భుతమైనటువంటి ప్రేరణను, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, బ్రతుకు పట్ల ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తాయి. ఎట్లా అంటే ఎక్కడో కాలడిలో పుట్టాడు ఆయన, కేరళలో చిన్న ప్రాంతం అది. అక్కడి నుంచి హిమాలయాల వరకు పర్యటించాడు. చిన్న వయసులోనే భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ప్రభావితం చేశాడు. ఆయన ఒక మనిషే. ఆయన చేసిన ప్రభావితమైనటువంటి సమాజపు విలువ చాలా గొప్పది, ఆ కాలం చాలా గొప్పది. అనేక మంది మహనీయ మూర్తులను వెనక నుంచి, వాటి నుంచి అనాది కాలం నుంచి తీసుకొని అనేక మంది మహనీయ మూర్తుల వరుసలో బుద్ధుడికి కూడా స్థానం ఇచ్చినటువంటి మహనీయ మూర్తిగా కూడా మనం ఆయన గుర్తుపెట్టుకోవాలి. అటువంటి శంకరాచార్యుల వారు జీవితం ఆయనదే కాదు, ఆయన జీవితం, ఆయన జ్ఞానము, ఆయన సముపార్జించిన సర్వము ఈ భరత జాతి మొత్తానికి సొత్తు, ఆస్తి, మనందరి వారసత్వం. అంటే జ్ఞాన వారసత్వం. అదిగా అర్థమైనట్టయితే దాని పేరు ఆయన అద్వైత సిద్ధాంతం అన్నారు.
ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఒకవైపు చెబుతూ ఇంకోవైపు ఆయన ఏం చేశారు, ఒక అద్భుతమైన స్తోత్రాలు రాశారు. అనేక రకాల సమాజంలో ఉండే అందరూ మానవుల కోసం ఆయన చేసిన కృషి మనకి లభిస్తోంది. ఎంత అదృష్టవంతులం మనం. అదేవిధంగా మరొక మహనీయమూర్తి బెంగాల్లో పుట్టాడు. ఇంత శంకరాచార్యుల వారు జీవయాత్ర మొత్తం 33 సంవత్సరాలట. ఆ తరువాత బెంగాల్ మహనీయమూర్తి అయినటువంటి రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానంద స్వామివారు 40 సంవత్సరాలు రాకుండానే దేహాన్ని విడిచేశారు. ఆయనను ఒక్కసారి తీసుకుంటే ప్రపంచాన్ని ఒకసారి ఉర్రూతలూగించారు. భారతదేశంలో ఎటువంటి ఆధ్యాత్మికత ఉన్నదో, జ్ఞానం ఉన్నదో దాన్ని గురించి ప్రపంచ యవనిక మీద చెప్పి అందులో విజయం సాధించిన వివేకానందుడు కేవలం బెంగాల్కే ఆయనకు మాత్రం చెందింది కాదు. ఆయన జ్ఞానం, ఆయన పొందిన స్థితి సమస్తం ఏదైనా సరే మనందరికీ పంచిపెట్టాడు. మానవజాతి మొత్తానికి పంచిపెట్టాడు. అంటే ఆయన ఎవరు? ప్రపంచ మానవ సమాజానికి తన జ్ఞానాన్ని, తన వారసత్వాన్ని తాను పొందింది అందించాడు. అందిపుచ్చుకునే వాళ్ళు అందిపుచ్చుకుంటారు, లేని వాళ్ళు లేరు. తర్వాత ఎవరున్నారు? ఎందరో ఉన్నారు. వారందరి కోవలోనే ఒక సాయిబాబా, ఒక వెంకయ్య స్వామి లాంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి కోవలో ఉన్న మనమెరిగిన, మనకు తెలిసిన మహనీయమూర్తి మాస్టర్ గారు. మరి మాస్టర్ గారికి అదేవిధంగా ప్రపంచమంతా ఆయన గురించి ఎప్పుడు తెలుస్తుంది? ప్రపంచ మానవులందరూ ప్రతివారు వారు వీరు అననేలా భరద్వాజ మాస్టర్ గురించి వారందరూ తెలుసుకొని ఆయన ఏమి తెలుసుకున్నారో, ఏమి అనుభూతి చెందారో, ఏమి మనకి ఇవ్వాలనుకున్నారో, మనమందరం ఎలా ఉండాలని భావించారో అది సమగ్రంగా గన మన తరానికి, మన తరువాతి తరాలకు అందించగలిగితే అప్పుడు మాత్రమే మనం భరద్వాజ మాస్టర్ గారికి నిజమైన అనుచరులము, సహచరులము, బిడ్డలము, ఆత్మీయులము, మరి ఏదైనా చెప్పండి, అది అవుతాం. ఇప్పుడు మన అందరి ఎదుట ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో సమావేశాలు అవి ఏమి జరిగినా మేలే. మాస్టర్ గారి పేరు మీద ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా వాటన్నిటికీ మన నమస్కారం. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి 6,40,000 పల్లెలలో, నగరాలలో ప్రతి చోట ప్రతి మనిషికి కూడా తెలియవలసిన ధర్మం, జీవనం విధానం భరద్వాజ మాస్టర్ గారి ప్రబోధం. అంతేకాదు, ఆయన ఏమైతే తెలుసుకున్నారో, ఆయన ఏమైతే మానవజాతికి ఇవ్వాలా, ఆ విధంగా మానవులు బతకాలనుకున్నారో అది లభిస్తే అన్నిటికంటే మహోపకారం అది. మరి అలా ఉందా? లేదే. అది రావడమే నిజంగా మనం ఆయన పట్ల మన కృతజ్ఞతను, ఆయన పట్ల మనకు లభించిన దీనికి ప్రతిగా మనం చేయగలిగేటువంటి, చేయవలసిన విధి. అది మన బాధ్యత. నువ్వు నేర్చుకుంది పంచుకో అని గన తోచినట్టయితే మన కాలపు, మన యుగపు, మన ప్రాంతపు మహానుభావులు అవధూతలను గురించి ప్రపంచానికి అద్భుతంగా చెప్పినవారు. మాస్టర్ గారు పరిచయం కాకముందు మన ఊళ్ళో, మన ప్రాంతంలో ఎందరు అవధూతలున్నా మనకేం తెలియదు. కానీ ఆయన పరిచయం అయ్యాక ఆ అవధూతను గుర్తించి వారికి కనీసం నమస్కరించే సంస్కారం అయినా మనకు వచ్చింది. అట్లా ఎంతమంది, ఎందరో, వారందరికీ నమస్కారాలు. కనుక ప్రతి చోట, ప్రతి గుండె తలుపును తట్టి ఆ ఉత్తమాదర్శాన్ని గురించి మనం చెప్పాలా. అది వారు ఎంత వింటారా, ఎంత తీసుకుంటారా తర్వాత సంగతి. ఆ విధంగా అవకాశం ఇచ్చి చేయడం అనేది మన విధి. మనం చేయగలుగుతున్నామా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. ఫిబ్రవరి నెల ఆయన 8వ తేదీ సాయంకాలం వెళ్ళారు. 9వ తేదీ ఉదయాన్నే ఆయనకు అటువంటి దివ్యానుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మళ్ళొక్కసారి మన గురించి పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇదన్నమాట. మనకి భాగవతం ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెబుతుంది, వేదోపనిషత్తులు ఏం చెబుతాయి? ఏం చెబుతాయి? అది మరొక్కసారి రుజువైంది. ఏమని?
45 నాడు దేహం విడిచిన సత్పురుషుడు సమాధిలోంచి కూడా ఒక యువ హృదయాన్ని ప్రభావితం చేయగలడు అని 1963 ఫిబ్రవరి 9వ తేదీ భరద్వాజ మాస్టర్ గారి అనుభవం ద్వారా రుజువైంది. మహాత్ములకు మరణం లేదు, ఉండదు. దాన్ని ఎవరైతే స్వీకరించగలరో వాళ్లకు లభించింది, మాస్టర్ గారికి లభించింది. అటువంటి అర్హతులు వారు. అక్కడ భగవద్గీత రుజువైంది. భగవద్గీతలో చెప్పినట్టు ఏమాత్రం మరణమేలైనటువంటి చైతన్యంగా మహాత్ములు ఉండగలరన్నది రుజువైంది. ఆ కృపా విశేషం ఆయనకు లభించి మనందరికీ సాక్ష్యాధారమైంది. పరీక్షిన్ మహారాజుకు 7 రోజులలో వచ్చినటువంటి అమృతత్వము అది నిజము అని నమ్మడానికి సాయి యొక్క సాక్షాత్కారము భరద్వాజ గారికి లభించి మనందరికీ ఒక మకుటాయమానమైనటువంటి ఉద్బోధనకరమైన ఉపదేశమైంది. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చెప్పినటువంటిది. వాటి వెనక ఉండేటువంటి ధర్మం, ముఖ్యంగా ఉపనిషత్తులలో కఠోపనిషత్. వివేకానంద స్వామి ప్రపంచమంతా ఎక్కడికి పోయినా కఠోపనిషత్ గురించి ఎంతగానో చెప్పేవారు. ఎంత అద్భుతమైనవి. అటువంటి వాటిని మన ఆధునిక కాలంలో మన మధ్యలో ఉంటూ ప్రపంచానికి ఒకసారి గళం విప్పిన మాస్టర్ గారి గొప్ప మాట ఏమిటి తెలుసా? సార్, మీరు ఏమి ఇష్టపడతారు? నా దేహం, ముఖ్యంగా నా కలము నా గళము పనిచేసినంత వరకు సాయిబాబా గురించి, ధర్మం గురించి ప్రపంచానికి పరిచయం చేయటాన్ని ఇష్టపడతాను అని చెప్పారు. తన గురువు గురించి చెప్పడానికి. ఎందుకని? ఆయనకు అనుభవపూర్వకమైన విషయం అది. ఒక వివేకానంద స్వామికి ఏ విధంగా అనుభవం అయిందో, ఒక రామకృష్ణ పరమహంసకు ఎలా అనుభవం అయిందో, ఒక రమణ మహర్షికి ఎలా అనుభూతమైందో, ఒక శంకర భగవత్పాదులు ఏ విధంగా అది తెలుసుకున్నారో, అలా తాము తెలుసుకుంది మనందరికీ పంచటంలోనే తమ సంతోషం ఉందని చెప్పిన మహానుభావుడు భరద్వాజ మాస్టర్ గారు. అందుకని మాస్టర్ గారు మనకేమిచ్చిపోయారు? గొప్ప బాధ్యతనిచ్చారు. అదేవిధంగా మన జీవితానికి ఒక సాఫల్యమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, సాధననిచ్చారు, సాఫల్యాన్ని ఇచ్చారు. అతి సునాయాసమైన రీతిలో భగవంతుణ్ణి ఎలా పొందవచ్చో ఆయన వివరించి చెప్పారు. కనుక మనందరం ఎవరైతే మాస్టర్ని ఇష్టపడతారో, ఎవరైతే ఆయన పాదాలను హృదయంలో నిలుపుకుంటారో, అటువంటి మనందరి బాధ్యత ఏమిటంటే అదే విధమైన ఆ విషయాన్ని సర్వ మానవాళికి అందేలాగా చూడటం. జాతి, కుల, మత, భాషాభేదాలన్నీ దాటినటువంటి అద్భుతమైన మానవీయ సిద్ధాంతం, ఆధ్యాత్మిక సిద్ధాంతం అది. అవధులు ఎల్లలు లేనటువంటి ఉపదేశం అది. అది అందరికీ గన చెందితే సమస్త మానవాళికి మేలు జరుగుతుంది. ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై మతములన్నీ మారిపోవును జ్ఞానమొక్కటే నిలచి వెలుగును అన్న గురజాడ భావానికి సరి అయిన ఉదాహరణ మాస్టర్ జీవితం. ఈ మానవ సమాజానికి అవసరమైంది అది. కాబట్టి మాస్టర్ అంటే ఒక మార్గం, మాస్టర్ అంటే ఒక దివ్య ప్రబోధం, మాస్టర్ అంటే ఒక ప్రేమ స్ఫూర్తి. మనం ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ
సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।